హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఉల్లగడ్డ చికెన్ కుర్మా చేస్తున్నానండి. దీనికోసం నేను ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, కొబ్బరి, జీడిపప్పుల పేస్ట్, పొటాటోస్, అలాగే చికెన్లో కారం, ఉప్పు కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఇప్పుడు చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసానండి. ఇప్పుడు దీనిలో ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు 2 ఆనియన్స్ని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. దీనిలో టమాటోలు వేసుకుందామండి. ఇక్కడ నేను 3 టమాటోలు తీసుకున్నాను. ఈ టమాటాలు కొంచెం మగ్గాలండి. కొంచెం సాల్ట్ వేసి ఈ టమాటాలు మెత్తబడేంత వరకు వేయించుకుందాము. ఈ కర్రీ కుక్కర్లో చేయడం వల్ల త్వరగా అయిపోతుంది. చాలా టేస్ట్గా వస్తుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టమాటోస్ కొంచెం మగ్గాయి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను ఇక్కడ 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. దీనిలో ఇప్పుడు కారం 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. మీరు కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొబ్బరి, జీడిపప్పుల పేస్ట్ అంటే ఇది పచ్చి కొబ్బరిది నేను మంచిగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని వేసి బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు, అలానే ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇది వేయించుకోవాలి. మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాము. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది. దీనిలో ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. ఒక 1 అవర్ ముందు నేను ఇది కలిపి పెట్టుకున్నానండి. ఈ చికెన్కి ఈ మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుందాము. ఇవి వేసి కొంచెం కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలి. అంతా చికెన్కి, పొటాటోకి మంచిగా మసాలా పట్టేలాగా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే, ఒక్కసారి కలుపుకొని దీంట్లో చికెన్ మసాలా వేస్తున్నానండి. నేను ఒక 1/2 స్పూను చికెన్ మసాలా వేసుకున్నాం. మసాలా కూడా మంచిగా కలుపుకొని నీళ్ళు పోసుకుంటున్నాను. మీకు ఎంతైతే చిక్కదనం కావాలో చూసి వాటర్ వేసుకోండి. నేను ఇంకొంచెం వాటర్ వేసుకుంటాను. ఓకే, ఈ క్వాంటిటీ నాకు సరిపోద్ది. ఉప్పు ఒకసారి చూసుకోండి. ఇక్కడ నాకు కొంచెం తక్కువ అయిందండి. కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాము. కొంచెం కొత్తిమీర పైన వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఓకే,
ఓకే అండి, 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనము కుక్కర్ తీసి చూద్దాము. చూసారా, మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. నాన్ వెజ్ కర్రీలలో ఎప్పుడైనా ఆయిల్ పైన తేలింది అంటే మంచిగా ఉడికిందని అర్థము. బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది రైస్లోకి, కుస్కాలోకి, జీరా రైస్లోకి, రోటీస్లోకి, దేంట్లో అయినా చాలా బాగుంటుందండి ఈ డిష్. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.